జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవరా. ఈరోజు అంటే సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇలానే కొనసాగితే ఈ చిత్రం మరెన్నో అద్భుతమైన రికార్డులు అందుకోవటం ఖాయంలా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించేటట్టుంది. సెప్టెంబర్ 27 ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రీ బుకింగ్తోనే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా హవా ఇలానే కొనసాగిస్తే మరెన్నో రికార్డులు జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకునేటట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత వచ్చిన చిత్రం కావటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా విడుదల ముందు వరకు చిత్ర యూనిట్ తెగ జోరుగా కొనసాగించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి మరీ అలరి చేశారు. ముఖ్యంగా తమిళ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ తమిళ్లో మాట్లాడి అక్కడి ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇక బాలీవుడ్లో ఈ సినిమా కోసం ఏకంగా ఆలియా భట్, కరణ్ జోహార్ సైతం రంగంలోకి దిగి మరీ ప్రమోషన్స్ చేశారు. అంతేకాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూ జరిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంతమంది పాల్గొన్న ఈ ప్రమోషనల్ కార్యాలలో ఒకరు పాల్గొనకపోవటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. అది మరెవరో కాదు, ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన అన్న అయినా కళ్యాణ్ రామ్ ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్లో కూడా అటెండ్ కాకపోవటం, అది కూడా ఇంతటి పాన్ ఇండియా చిత్రానికి సైతం ఆయన కనిపించకపోవటం నందమూరి అభిమానుల్లో మరోసారి కొన్ని అనుమానాలను తెచ్చిపెడుతుంది. అంతకుముందు ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో కొన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య మాటలు లేవు అనే వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ ఉత్త రూమర్సే అన్నట్టు ఆ తర్వాత వీరిద్దరూ ఎంచక్కా కలిసి తిరిగారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఏకంగా తన తమ్ముడు ఎన్టీఆర్ సినిమాని నిర్మించారు. అయితే మళ్లీ ఇలా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్లో కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య మళ్లీ ఏమైనా జరిగిందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అసలు విషయానికి వస్తే కేవలం కళ్యాణ్ రామ్ తన సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ దేవరా ప్రమోషనల్ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయారని తెలుస్తోంది. అందులో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఈ సినిమా సక్సెస్ మీట్ కానీ జరిగితే దానికి తప్పకుండా కళ్యాణ్ రామ్ వచ్చే అవకాశాలున్నట్టు కూడా వినికిడి.